నెహ్రూను గుడ్డిగా ఆరాధించే భక్తులకు కనువిప్పు కలుగుతుంది. అది చూడండి. పాకిస్తాన్ రేడియో పెషావర్ స్టేషన్ నుండి 17 ఏప్రిల్ 1951 ఒక హెచ్చరిక వెలువడింది. మహమ్మద్ గజనీచే ఇస్లాం విజయకేతనంగా దోచుకొని పోయిన సోమనాథ ఆలయం తలుపులను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం భారత్కు తిరిగి ఇచ్చివేస్తే ఇస్లాం మొత్తం ఆఫ్ఘనిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంది. నెహ్రూ పాకిస్తాన్ చేస్తున్న ఈ దుష్ప్రచారాలను తిప్పికొట్టవలసింది పోయి అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్కు లేఖ రాసి స్పష్టతనిచ్చాడు. 24 ఏప్రిల్ 1951 జామ్ సాహెబ్ ఈ ఉత్సవానికి నెహ్రూను కూడా లేఖ ద్వారా ఆహ్వానించాడు. ఈ లేఖకు నెహ్రూ ఇచ్చిన సమాధానం మీరు తప్పక చూడవలసిందే, వినవలసిందే. ఇటువంటి కఠిన సమయంలో ఢిల్లీ వదిలి ఏ ఉత్సవాల్లోనూ పాల్గొనడం నాకు అసంభవం. కానీ ఈ ఉత్సవానికి సంబంధించిన నా ఖచ్చితమైన అభిప్రాయాన్ని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. నేను ఈ పునరుజ్జీవవాదం వల్ల చాలా కలత చెంది ఉన్నాను. రాష్ట్రపతి, మరికొందరు మంత్రులు, రాజ ప్రముఖులు సోమనాథ ఉత్సవంతో సంబంధం కలిగి ఉండడం నాకు చాలా కష్టాన్ని కలిగిస్తుంది. ఇది మన దేశ ప్రకృతికి విరుద్ధమైంది. దీనివల్ల జాతీయ అంతర్జాతీయంగా చెడు పరిణామాలు ఏర్పడవచ్చు అని అనుకుంటున్నాను. విన్నారు కదా. ఆలయ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం పట్ల కామ్రేడ్ నెహ్రూ గారికి ఎటువంటి అభిప్రాయం ఉందో, నెహ్రూ భక్తులు, చెంచాలు, బానిసలు ఇది తెలుసుకుంటే వారి కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. నెహ్రూ శిష్యులు నెహ్రూను ప్రజాస్వామ్య రక్షకుడుగా అభివర్ణిస్తూ ఉంటారు.